హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నానమ్మ గౌతమ్ని కోప్పడుతూ ఉంటుంది. 20 ఏళ్ల క్రితం ఇదే పని మీ నాన్న చేశాడు. ఆ ఇంద్రని తీసుకువచ్చి ఈ ఇంట్లోనే ఉంచుతాను అంటూ గొడవ చేశాడు. వాడు ఉన్నంతసేపు నాకు ఈ ఇంట్లో ప్రశాంతత లేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే పని చేస్తున్నావు. నాకు ఇష్టం లేని ఈ అమ్మాయిని తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతున్నావు అంటూ తిడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ ఎవరి మాటలు పట్టించుకోకుండా అహల్యను ఆ ఇంట్లోపలికి తీసుకొని వస్తాడు. ఇద్దరు కుడికాలు లోపలికి పెట్టి వస్తారు. ఇక తన గదిలోకి తీసుకొని వెళ్తాడు అహల్యను. ఇక అహల్యకి చెబుతూ ఉంటాడు గౌతమ్, నువ్వు ఇవేమీ పట్టించుకోవద్దు, నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. ఫస్ట్లో ఎవరు ఏం కోప్పడినా నువ్వు ఏమీ పట్టించుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. కొద్ది రోజులకి వాళ్ళకే అలవాటవుతుంది. నువ్వు నేను ఈ గదిలో ఉన్నంతసేపు ఇద్దరం విడివిడిగానే ఉంటాం, కానీ బయట ఈ గది దాటితే మాత్రం భార్యాభర్తల్లాగా ఉండాలి. అర్థమైంది కదా అంటూ చెబుతూ ఉంటాడు. అర్థమైంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అహల్య బాధగా చెబుతూ ఉంటుంది. కానీ చలికి తడిసిన బట్టలతో అలా వణికిపోతూ ఉంటుంది. ఇక అహల్య బాధను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. ఇక తర్వాత గది బయటకు వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు గౌతమ్, అమ్మ, తను తడిసిన బట్టలతో చాలా ఇబ్బంది పడుతోంది, నీ చీర ఏదైనా ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళమ్మ కోపంగా అక్కడి నుంచి గౌతమ్తో మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, కోపంగా బాధపడుతూ. ఇక తర్వాత అదితి తన చీరలన్నీ కూడా తీసుకువచ్చి గౌతమ్ మొహాన కొడుతూ ఉంటుంది. ఇదిగో, ఇది మన పెళ్ళి పట్టు చీర, ఇది అప్పగింతల చీర, ఇది తలంబ్రాల చీర, ఇది నా శారదం, ఇది నా చావు అంటూ అలా ప్రతి చీరని తీసుకువచ్చి గౌతమ్ మొహాన కొడుతూ ఉంటుంది. ఇక అదితిని బాధ చూడలేకపోతూ ఉంటాడు గౌతమ్. మనసులో అదితిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అహల్య ఈ మాటలని విని చాలా బాధపడుతూ ఉంటుంది. అదితి బాధను అస్సలు చూడలేకపోతుంది. కానీ అహల్య ఇక ఏం చేయబోతుందో, గౌతమ్ తన జీవితం గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.